ఈనాడు చూస్తే నా బలం బలగం మీరే అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో చంద్రబాబు తెలుగు జాతిని అగ్రస్థానం నిలబెట్టే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కడప ఉక్కు పరిశ్రమ పనులు 10 రోజుల్లో ప్రారంభం. గండికోటలో 100 అడుగులు శ్రీకృష్ణదేవరాయ విగ్రహం. కోవట్లు ఖబర్దార్ తెలుగుదేశం పార్టీలోకి వైకాపా వారిని పంపి హత్యలు చేస్తున్నారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర. అలాంటి నేరస్తులను కట్టంగా అణిచేస్తా చంద్రబాబు. రెండో రోజు ఉత్సాహంగా పసుపు పండపగా ముగిసిన ప్రతినిధుల సభలు అంటూ నా బలం బలగం తెలుగుదేశం కార్యకర్తల నాయకులైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్రస్థానం నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుంది. శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలు ఎవరి చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు. నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ నేరాలు ఘోరాలు చేయలేదు. ఆ క్రమశిక్షణ పాటించండి. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి. అలాంటి ఎవరిని వదిలిపెట్టను. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన అనంతరం కార్యకర్తల నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. మరో 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు. భగవంతుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించుకుని పార్టీని సమర్థంగా నడిపించా. మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జగన్ రాజ్యంలో